వెంకటేష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను మీ ప్రియదాసరి. ఒక్క నిమిషం యా జర్రా అంటే ఎప్పుడు మీరే చేస్తారు కదా, అంటే మాలాంటి వాళ్ళు కూడా ఛాన్స్ ఇవ్వాలి కదా. చాలా ఇంటర్వ్యూలు చూసినాం, ఇవి బాగుంటాయి, మీ లెక్క క్యూట్ ఉంటాయి, లేపుతలే కానీ నిజాలు చెప్తున్నా. ఓకే, అంటే మేము ఇంటర్వ్యూ చేస్తే ఎట్లుంటుంది, ఇప్పుడు ఒక ఇన్ఫ్లుయెన్సర్ చేస్తే ఇంటర్వ్యూ ఎట్లుంటుంది, దాని బేస్ ఎట్లుంటుంది, దాని వర్త్ ఎట్లుంటుంది, మాది కూడా చూడాలి కదా. మీ క్వశ్చన్లు మీరు అడుగుర్రి, నేను ఎట్లా ఇవ్వాలనో అట్లా ఇస్తా. ఓకే, యా చూసుకుందాం. సంప మింగాల, నువ్వు నన్ను మింగుతావా, నేను నిన్ను మింగుతానా చూద్దాం. గడ్డపారే నార్మల్ గానే అడుగుతాను. సరే, నా పేరైతే నేను చెప్పుకుంటాను. నేను యాంకర్ ప్రియదాసరి, నాతో ఉన్నారు బోరబండ చిన్న గారు. దీని గురించి ఇంట్రడక్షన్ అవసరం లేదు, ఆయనే చెప్పేసుకున్నారు. ఎలా ఉన్నారండి? యా ఖుష్ ఏక్దమ్. ఓకే, సో బోరబండ చిన్న అంటే మీరు పుట్టి పెరిగింది బోరబండనా? యా, నేను పుట్టి పెరిగింది మొత్తం మా తాతల కాలం నుంచి బోరబండనే. అంటే మాది ఓల్డ్ సిటీ యాక్చువల్లీ, జియా కూడా. 6 నుంచి 30-35 సంవత్సరాలు, చాలా ఏళ్ళు అవుతుంది ఇక్కడికి వచ్చేసినాం. నాకు ఒక డౌట్ వచ్చింది ఈ గ్యాప్లో. ఈ స్వెట్ షర్ట్, ప్యాంట్, షూ ఇదంతా ఫ్రీగా వచ్చిందేనా సరుకు? సొమ్ము కష్టపడ్డది ఫ్రీ, బట్ దీని వెనకాల చాలా కష్టం. అంటే వీడియో చేసిన తర్వాత ఫ్రీనే కదా? ఫ్రీ అంటే ఇప్పుడు మిలియన్స్ వాళ్ళకి లక్షల బిజినెస్ ఇచ్చిన, అంటే ఇది నా కష్టమే. అదే మీ కష్టమే కానీ కొనలేదు కదా, డబ్బులు పెట్టి కొనలే కానీ కష్టమే. ఓకే, కష్టమే. ఓకే, బ్యాక్ టు బోరబండకు వస్తే, సో బోరబండలో ఎక్కడ ఉంటారు మీరు? గణేష్ నగర్, చాలా పెద్ద కొంప. ఓకే, బోరబండ. గణేష్ నగర్ లో ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్పండి, మా ఊళ్ళో వచ్చేస్తారు అక్కడికి. ఎగ్జాక్ట్ లొకేషన్ అంటే కష్టము, ఇప్పటికే చాలా మంది ఎక్కడ అని అడుగుతారు. ఇంకా నేను ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్పిన అంటే నాకు గడ్డపారే, ఏమన్నారు వాళ్ళ అభిమానం తట్టుకోలేను అంతే. మీ స్లాంగ్ చిన్నప్పటి నుండి ఇంతేనా? ఆహా అట్లా అంటే ఇంకా కొన్ని కీవర్డ్స్ ఉంటాయి చక్కగా గుసాయిస్తే ఇలాంటివి. అసలు అంటే ఓన్లీ వీడియో కోసమా, మీరు నార్మల్ గా మాట్లాడినప్పుడు కూడా ఇలానే వస్తాయా? న్యాచురల్గా నేను ఆఫీస్లో ఉన్నప్పుడు అందరితో ఆడుకుంటుండే, హంటింగ్. నేను ఆడుకునేటప్పుడు నా రక్తంలో నుంచి, నా రక్త కాలంలో నుంచి వచ్చే పదాలు అవి జనరల్ వర్డ్స్, న్యాచురల్ వర్డ్స్, అవి నేను క్రియేట్ చేసినవి కాదు, అవి నాలో నుంచి వచ్చే పదాలు అవి. మీ యాక్సెంటే అంత ఫస్ట్ నుండి? లే, నాది డిగ్రీ నుంచి అట్లా మారిన. ఇంటర్లో వేరో ప్రపంచం, డిగ్రీ నుంచి మరో ప్రపంచం. ఓకే, 2 యూటర్న్లు అన్నమాట. మీరు పుట్టి పెరిగిందంతా హైదరాబాదే? అలా అయితే మన హైదరాబాద్ అనగానే మనకు గుర్తొచ్చేది హైదరాబాద్ బిర్యానీ. హైదరాబాద్ లో మీ ఓల్డ్ సిటీ ఏరియాస్ లో టాప్ 3 బిర్యానీ రెస్టారెంట్స్ ఏంటి? ఎక్కడ తింటే బాగుంటుంది? ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క టేస్ట్. టాప్ 3 అని అంటే యాక్చువల్ టాప్ 3లు ఉన్నాయి, కానీ ఇప్పుడు అవి లేవు. అంటే మీకు నచ్చిన బిర్యానీ సెంటర్స్ ఏంటి? ఒక 3 చెప్పమంటే. ఎస్ఆర్ నగర్లా షాదా బాగుంటది, అదే ఎస్ఆర్ నగర్లా దొన్ని బిర్యానీ బాగుంటది. అసలు ఆ ముక్క ముట్టుకుంటే ముత్యమే. దొన్ని బిర్యానీ ఉంటది, అబ్బా అసలు అది వేరే లెవెల్ అసలు. ఓకే, వెజ్ లో అయితే సంతోష్ దాబా, అది కూడా ఎస్ఆర్ నగర్, దిల్సుఖ్ నగర్ క్రేజీ ఉంటది. ఓకే, ఇందాక నుండి ఎస్ఆర్ నగర్ అంటే ఏమో అక్కడ చిన్న హోమ్ ఏమన్నా ఉందేమో అని. అయ్యో నాకు ఇల్లే సరిపోతలే, వద్దు. ఓకే, నాకు ఇందాక డిగ్రీ, ఇంటర్ అన్నారు కదా, మీరు చదువు వైపు బాగా ఇంట్రెస్టెడ్? చాలా ఇంట్రెస్ట్, కానీ చదవకపోతుండే. అదేంటి? అంటే దేవుడు. ఫస్ట్ బెంచా బ్యాక్ బెంచా? నేను ఫస్ట్ బెంచ్. అంటే పొట్టిగా ఉంటుండే నేను. ఓకే, నేను చాలా పొట్టిగా ఉంటుండే నేను 10th వరకు. చాలా థియరీస్ ప్రకారం ఫస్ట్ బెంచ్ లో కూర్చున్న వాళ్ళే చదవరు ఫస్ట్. నేను చదవా, కానీ చదివేటట్టు చేస్తుండే, అంటే చదువుతుండే కానీ ఎక్కకపోతుండే. ఓకే, అంటే మాకు చదువు కన్నా కొట్టుడు ఎక్కువ ఉంటుండే స్కూల్లో. ఎందుకు కొడుతుండే వాళ్ళకు కూడా తెలియదు. వాళ్ళకి ఇంగ్లీష్ రాదు, కానీ ఇంగ్లీష్ మాట్లాడమంటుండే. నేను సెంట్ ఐజాక్ అడ్వాంట్ హై స్కూల్, అది మా బోరబండలోనే ఉంటుంది. బోరబండ మొత్తం అదే స్కూల్లో ఉంటుంది, కానీ దాంట్లో చదువుకున్న వాళ్ళందరూ గొప్ప లేరు. ఇప్పుడు నేను కూడా దాంట్లో అంటే కష్టాన్ని నమ్ముకున్నా, కానీ అవి అప్పుడు బాధ అనిపించినాయి, కానీ ఇప్పుడు మెమోరీస్. ఓకే, ఇప్పుడు అసలు అంటే ఏం చదువుకున్నారు మీరు? నేను ఎంబీఏ చేసిన. ఎంబీఏ చేశారు? ఎంబీఏ చేసి ఇప్పుడు మరి ఏ జాబ్ చేయట్లేదు? ఎంబీఏ తర్వాత జాబ్ ఏమైనా చేశారా? నేను ఎంబీఏలో ఫస్ట్ సెమ్లో ఉన్నప్పుడే ఫస్ట్ జాబ్ కొట్టేసిన. ఏడా నేను హైటెక్ సిటీ సైబర్ టవర్స్లో కొట్టిన, మాడ్యూల్ ఎండి అని. అక్కడ నుంచి సదర్లాండ్ నుంచి ఏదో చిన్న కంపెనీ. ఏం చదవలేదన్నారు, జాబ్లు మాత్రం బాగానే వచ్చాయి. జాబ్ అంటే అది వేరు, చదువుకున్న పాస్ అయినా తిరిగి 2 రూపాయలు రెజ్యూమ్ పట్టుకొని 200 కిలోమీటర్లు నడిచిన రోజులు నేను. అవి నేను శ్రీకాంత్ అని నా బెస్ట్ ఫ్రెండ్ ఉంటుండే, వాడు ఇప్పుడు లేడు, ఇంకా అంతే, వాడు లేడు.
మేమిద్దరం కలిసి ఎన్నో జాబ్లు చేసినాం, ఎన్నో తిరిగినాం. తిరిగి పిప్పి అయ్యి వాళ్ళ ఆడ కూర్చున్న వాళ్ళ మేనేజర్ వాళ్ళ మైండ్ సెట్ని పట్టుకొని, అంటే మాకు ఇంటర్వ్యూలు ఇచ్చి అలవాటు అయిపోయి, అంటే మేము ఇంటర్వ్యూ లెక్క ఇవ్వకపోతుండే, మాదంతా మాస్, నాకు నచ్చినట్టే ఇస్తా, అదంతే. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటే ఏం చెప్తారు? టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ బట్టి పట్టుకొని పోతుండే, కానీ అక్కడ అది వేరే లెక్క ఉంటుండే. ఫస్ట్ ఒకటే మాట, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటే మై నేమ్ ఈజ్ ఉదయకాంత్, ఇది జస్ట్ షార్ట్ అండ్ స్వీట్. నేను చదువుకుంది ఇది, నాకు వచ్చింది ఇది. నేను వన్స్ ఎంటర్ అయితే దాని తర్వాత నా స్కిల్ నువ్వే చూస్తావు. నేను తెలుగులోనే మాట్లాడుతుండే, అయ్యో ఇంటర్వ్యూలో అయినా పెద్ద SDMలో తెలుగులోనే మాట్లాడుతుండే. స్టార్టింగ్ ఇంగ్లీష్ ట్రై చేస్తుండే, ట్రై కాదు మాట్లాడతా, కానీ కొత్త కదా. దాని తర్వాత తెలుగులోనే, ఆ తెలుగు నా స్లాంగే నచ్చింది. అప్పుడు నాకు అర్థమైంది మన స్లాంగ్లో ఇంత పవర్ ఉందా అని. నా చాలా ఇంప్రెస్ అవుతుండే ఇంటర్వ్యూలోనే. పెద్ద మేనేజర్లు SDMలో అట్లా చాలా తిరిగి అలవాటై తిరిగి నేను హైదరాబాద్లో తిరిగాని కంపెనీ లేదు, మొత్తం దున్నేసినాం. అట్లా ఎక్స్పీరియన్సే లాస్ట్ అదే కాగ్నిజెంట్లా నా కళని, నా ప్రతిభని అక్కడ నన్ను నేను గుర్తించుకున్నా. ఎవరు గుర్తిలే, నన్ను నేను గుర్తించుకున్నా. అందరు గుర్తించారు ఆఫీస్లో, ఎక్కిరిస్తుండే. నేను 6 సంవత్సరాలు 8+ ఎక్స్పీరియన్స్ ఉంది నాకు CTSలో, కాగ్నిజెంట్లో. లిటరలీ చెప్పాలంటే అమ్మతోడు మా మేనేజర్లు, మా SMEలు, TLలు, మేనేజర్లు తిడుతుండే. వన్స్ లాగిన్ అయినా నాన్ స్టాప్ లాగౌట్ వర్క్ వాగుతూనే ఉంటుండే. అవి ఎట్లా వస్తుండే నాకు తెలియదు. మాకు ఒక బ్యాచ్ ఉంటుండే, ఒక టీం అంతా. ఎట్లా అంటే మబ్బుగాలు ఉంటుండే. నేను ఎంటర్ అయినాక ఒక బ్యాచ్ క్రియేట్ అయింది, ఒక 6-7 మంది ఉంటుండే. ఇక మేము దిగితే అసలు అది ఆఫీస్ కాదు, అది ఇంకా అది జూవే. బోరబండ చేసేస్తారన్నమాట బంజారా హిల్స్ ని. తర్వాత వాళ్ళకి అర్థమైంది అంటే బోరబండ అని. ఫస్ట్ ఆ బోరబండ అయినాగానే ఎంత మేనేజర్ని SDM అయినా బోరబండ అయినాగానే మన దగ్గరకు రాడు. వాళ్ళకి తెలుసు ఆ పవర్, రాడు, టచ్ చేయకపోతుండే. కానీ మీటింగ్లు తీసుకుంటుండే, అక్కడ ఎట్లా ఇవ్వాలి అట్లా ఇస్తుండే. నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్. వర్క్ చేస్తుండే, బట్ ఎంటర్టైన్ ఫీల్ అవుతుండే, మస్తు ఎంజాయ్ చేస్తుండే లైఫ్ని. కానీ వాళ్ళు తిడుతుండే, ఏంద్రా ఎప్పుడు వాగుతూనే ఉంటావా, ఇంతేరా వాగుతూనే ఉండు, ఈయనే అంటున్నావు అన్నోళ్ళు నాకు మెసేజ్లు చేస్తారు. మామ నీ వీడియో చూసినారా, మా ఏమనుందిరా, అరే ఎట్లా చెప్తున్నావురా, నీ అంతకుముందు గుర్తు రాలే ఫ్లోర్లో ఏం చేసినవి. కొందరు ఎంకరేజ్ చేస్తుండే, మామ నువ్వు ఇట్లా కాదు, ఏదో ఒక రోజు నీ టాలెంట్ బయట పడుతుంది, అప్పుడు తెలుస్తుంది జనాలకని. వాళ్ళు ఇప్పటికీ ఫోన్ చేస్తే వాళ్ళతోనే మాట్లాడతాను నేను. ఈ ఎవడైతే గుర్తించలేడో వాళ్ళని అస్సలు దేక. అంటే ఒక స్థాయికి వచ్చినాక అది మనల్ని గుర్తించడం అది చాలా తప్పు. అది ఇంటోడైనా సరే, బయటైనా సరే, ఎవడైనా సరే. నేను అట్లాంటి అస్సలు దేక. MBA చేసి మరి ఇలాగా యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో అన్నప్పుడు ఫస్ట్ మీ పేరెంట్స్కి ఏ ప్రాబ్లం లేకపోయినా రెడీగా ఉంటారనమాట. 2 గడ్డపార్లు ఇచ్చుకుని రిలేటివ్స్, మీ అబ్బాయిని అంత చదివించారు, వాడు రోడ్ల మీద తిరుగుతున్నాడు, వాడు ఇలా అయిపోయాడు, వాడు అలానే అయిపోతాడు. అట్లా మీరేమైనా ఫేస్ చేశారా? స్టార్టింగ్లో అన్నారు, నేను లాగ్ స్టార్ట్ చేసినప్పుడు జాబులు చేసిన, అంటే నాకు టైం లేదు, తిరగాలి. ఎప్పుడో పొద్దున్న రాత్రి వస్తాము, ఎడిటింగ్లు ఉంటాయి, వాయిస్ ఓవర్లు ఉంటాయి, స్క్రిప్ట్ ఉంటుంది. జాబ్ కన్నా ఒక 1000 రెట్లు ఎక్కువ ఇది. మా కష్టం ఎవరికి తెలియదు. ఒక ఎడిటింగ్ వెనకాల, ఒక స్క్రిప్ట్ వెనకాల, దాని వెనకాల ఎన్ని కన్నీళ్ళు ఉంటాయి, ఎన్ని బాధలు ఉంటాయో అది మాకు తెలుసు. చాలామంది 1 మినిట్ చూడంగానే వీడు ఏదో సంపాదిస్తుండు, వీడు ఏదో చేస్తుండు అని కాదు. కష్టం చాలా ఉంటుంది, ఆ కష్టం మాకే తెలుసు. ఆ కష్టమే ఈడ కూసబెట్టింది iDreamsలో. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఎవరన్నా నార్మల్ కంటెంట్ యూజ్ చేసుకుని తర్వాత ప్రమోషన్లు మధ్యలో చేసుకుంటారు. మీరు పెట్టడమే మొత్తం అంతా ప్రమోషనల్ కంటెంట్ అంటే నెలకి ఎంత సంపాదిస్తారు? ఒక 10 లక్షల వరకు సంపాదిస్తారా? అంత వస్తే నేను మీ iDreams కొనేస్తుండే. iDreams కొనేస్తుండే, జూబ్లీస్లో జాగోవర్లో లేకపోతే బెంజ్ కార్లో తిరుగుతుండే. అందరికి ఉన్న డౌట్ అనమాట, అసలు బోరబండ చిన్నకి ఎంత వస్తుంది నెలకి అనేసి. ఇన్ని ప్రమోషన్లు చేస్తారు, అన్ని ఫ్రీగా వస్తాయి, ఫుడ్ నుండి బెడ్ వరకు, షూ నుండి మొత్తం జిమ్ వరకు అన్ని ఫ్రీలే, ఇంకేంటి మరి మీకు ఖర్చు పెట్టేది ఏముంది? ఫ్రీ వస్తాయి కానీ మేము తీసుకోను. వాళ్ళు ఇస్తారు, బలవంతంగా ఇస్తారు, అప్పుడు తీసుకుంటా, కానీ మేము తీసుకోము. ఎందుకంటే నేను కష్టాన్ని నమ్ముకుంటా, నా కష్టానికి నాకు ఈ చాలు, అంతే. వద్దు, చాలు. నువ్వు హ్యాపీగా ఉన్నావా, జనాలు హ్యాపీగా ఉన్నారా, నేను హ్యాపీగా ఉన్నానా, చాలు. ఫ్రీగా నేను తీసుకోను. నాకు ఒక డౌట్ వచ్చింది అన్న ఈ గ్యాప్ లో. ఒక ల్యాప్టాప్ షోరూమ్ లో ల్యాప్టాప్ ఇలా నేల్ కొడతారు కదా, అది నిజంగానే బద్దలు కొడతారా మీరు? నిజంగానే వాళ్ళు. అంటే అది డమ్మీ ల్యాప్టాప్.
డమ్మీ ల్యాప్టాప్ వాళ్ళే ఇస్తారా? వాళ్ళే ఇస్తారు. ఓకే. అంటే నేను ఆల్రెడీ చెప్పిన, మీ ల్యాప్టాప్ ఖరాబ్ అయితే ఒకవేళ మీరు కొట్టి కింద పడి ఖరాబ్ అయితే వీడికి రండి, అంతే క్లారిటీ చెప్పిన. అవును చెప్పారు. ఇంతకీ ఎంత వస్తుందనే చెప్పలేదు నెలకి. నెలకా వస్తుంది అంటే నేను నా ఫ్యామిలీ మా ఎడిటర్ ప్రెసెంట్ అయితే హ్యాపీగా ఉంటున్నాం దాంతో. ఓకే. కానీ ఈ ట్రిప్స్ ఇవన్నీ కూడా ఫ్రీయేనా మీకు? అకామిడేషన్ మొత్తం వాళ్ళే చూసుకుంటారు. ఓకే. అలా ప్రమోషన్ చేయించుకున్నప్పుడు అకామిడేషన్ వాళ్ళే చూసుకుంటారు. దానికి కొందరు మనీ ఇవ్వరు, కానీ జస్ట్ అకామిడేషన్ చూసుకుంటారు అంతే. ఓకే. సరే, మీరు ఇన్ని ప్రమోషన్లు చేశారు కదా, నాకు తెలిసి తెలంగాణ, ఏపీ స్టేట్స్లో కానీ ఇటు గోవా సైడ్ కూడా చేసేస్తున్నారు. ఆల్మోస్ట్ చుట్టుపక్కల ఉన్న అన్ని ప్రమోషన్లు కవర్ చేస్తున్నారు. అయితే రీసెంట్గా మనం నేమ్ అనొద్దు కానీ ఒక హెయిర్ ఆయిల్ చాలా ఫేమస్ అవుతుంది అనమాట. ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఉంటుంది. నేను ఇది మెయింటైన్ చేయడానికి చచ్చిపోతున్నాను. ఇంతే ఉంది, మళ్ళీ ఇది కొంచెమే ఉంది. ఇక్కడ నుండి ఇక్కడ వరకు జుట్టు. ప్రతి యాక్టర్, యాక్ట్రెస్, పెద్ద పెద్ద సీరియల్ యాక్టర్స్ కూడా వెళ్ళి అక్కడ ఈ హెయిర్ ఆయిల్ వాడండి 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 అని మోగించేస్తున్నారు ఇన్స్టాగ్రామ్లో. వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వలేదా? నాకు చాలా మెసేజ్లు వచ్చినాయి. వాళ్ళ వెనకాల చాలా పెద్ద టీం ఉంటుంది. చాలా మంది నిజంగా అమ్మతోడు చాలా వచ్చినాయి. ఫస్ట్ చేద్దాం అనుకున్నా, ఎందుకంటే వాళ్ళ గెటప్లు ఇంత పెద్ద ఆయిల్, ఇంత పెద్ద జుట్టు ఎవరికి వస్తుంది? ఇప్పుడు పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి, బట్టతలకి దానికి వాళ్ళంతా పిచ్చోళ్ళ ఎర్రోళ్ళ వాళ్ళంతా. వాళ్ళంతగా లక్షలు చదువుకొని వాళ్ళకి బేసిక్ సెన్స్, నువ్వు ఒక్క ఆయిల్ ఇయ్యంగానే నువ్వు 200-300 ఆయిల్నే వచ్చేస్తుందా? కామన్ సెన్స్. అదంతా ఫ్రాడ్. చెప్పాలంటే పెద్ద పెద్ద విగ్గులు ఉన్నాయి కదా, ఆ విగ్గులు అవి. జనాలు ఎంత మోసం చేస్తారు అంటే చాలా తప్పు. అది విగ్గులు. పెద్ద పెద్ద సెలబ్రిటీస్ పోయి చేస్తారు అంటే ఏం చదువుకురో నాకు అర్థమైతలే. సెన్స్, కామన్ సెన్స్. ప్రపంచాన్ని చూస్తారు, జనాల మనుషుల్ని చూస్తారు, వాళ్ళ బాధలు చూస్తారు, వాళ్ళ కష్టాలను చూస్తారు. అన్ని చూసి కూడా పైసల కోసము తప్పది మోసం చేయడం. ఒక పెద్ద సెలబ్రిటీ కూడా చేసిండు పాపం. అయినా నమ్మి, నిజంగా చెప్పాలంటే అయినా నమ్మి చాలా మంది ప్రోడక్ట్ కొన్నారు. అదే వాడు నేను కొందామని ఫిక్స్ అయ్యాను యాక్చువల్లీ. కొన్ని చెప్పాలంటే లక్షలు కాదు కోట్లు సంపాదిస్తారు ఇటు సెలబ్రిటీలు కానీ ఆ హెయిర్ ఆయిల్ కానీ. చాలా తప్పది. రీసెర్చ్ చేయాలి. జనాలు కావాలంటే మీరు కమెంట్స్ చూసుకోవచ్చు, ఎట్లా మింగుతారు అంటే ఒక్కొక్కరిని గడ్డపార నొక్కుతారు. వాడు ఉండాలి వాళ్ళ ముంగట, జనాల ముంగట, అంతే గడ్డపారే వాళ్ళకి. చాలా తప్పది. ఏది పడితే అది చేయొద్దు. రీసెర్చ్ చేయి, ప్రమోషన్ చేయి, తప్పు లేదు. ఎందుకంటే ఆ ప్రమోషన్ వెనకాల ఎన్నో కష్టాలు ఉంటాయి, చెప్పిన ఎడిటింగ్ కానీ వాయిస్ ఓవర్ కానీ. కానీ రీసెర్చ్ చేసి జెన్యూన్ చేయాలి, అప్పుడే అది మనల్ని ప్రజల్ని కాపాడుతుంది. నేను రీసెర్చ్ చేసిన. రీసెర్చ్ కూడా ఏ రేంజ్లో అంటే మా ఫ్రెండ్కే యాక్చువల్ బట్టతలు ఉంది, ఆర్డర్ చేయించిన. వాడు చూపెట్టిన ప్రోడక్ట్ వేరు, వీడియోలో పంపిన ప్రోడక్ట్ వేరు. వాడు అడిగితే అంటే అన్నీ ఒకటే కానీ లేబులింగ్ వేరే అన్నాడు. దాంట్లో ఇట్లా ఏదో మూలికలు వేసిండు, మూలికలు వేసి ఆయిల్ వేసాడు. ఒక ఎగ్జాక్ట్ 1 వీక్ వాడిండు, ఉన్న జుట్టు ఊడిపోయింది. ఆయన పేరు సందీప్, మా ఫ్రెండ్ పేరు సందీప్. యాక్చువల్ నేను ఒక హెయిర్ ఆయిల్ చేసిన ఎల్బీనగర్లో, చాలా వర్తబుల్ ప్రోడక్ట్ 100%. కానీ దానికి డైట్ మెయింటైన్ చేయాలి. డైట్ మెయింటైన్ చేస్తే 100% రిజల్ట్ ఉంటుంది. ఈ హెయిర్ ఆయిల్ ఇప్పుడు ఏదైతే ఉందో ప్రెసెంట్ ట్రెండింగ్లో ఉందో అది 1000% కాదు 10,000% ఫ్రాడ్. అది రిజల్ట్ రాదు, ఉన్నది ఊడిపోతుంది. చాలా ఏడుస్తున్నాడు. అది నాకు చాలా బాధ అనిపించింది. ఆ తప్పు ఏది పడితే అది వేయొద్దు. కరెక్ట్. మీకు పెళ్ళైంది కదా? ఒక్కసారి అయింది. ఒక్కసారి అయింది, 2 సార్లు అయింది. బ్రహ్మాండంగా. మీకు ఇంటి పక్కన ఎవరైనా ఉన్నారా, వెనకాల ఎవరైనా ఉన్నారా అని మేము అడగలేదు. పెళ్ళి అయ్యిందా లేదా? లవ్ మ్యారేజా, అరేంజ్ మ్యారేజా? అరేంజ్డ్. అదేంటి అంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, చాలా మంది అమ్మాయిలు మెసేజ్ చేస్తుంటారు, డిఎమ్స్ వచ్చుంటే. లవ్ మ్యారేజ్ కదా చేసుకోవాలి అంటే చాలా వస్తాయి. చెప్పండి కొన్ని 100,000 మెసేజ్లు వస్తాయి. కానీ అది జెన్యూన్ అయినా ఫ్రాడ్ అయినా వద్దు. ఎందుకు వద్దు? ఒకటే ముద్దు, రెండోది వద్దు. లేదు, అంతకు ముందన్నా వచ్చింది మీకు. అసలు లవ్ స్టోరీసే లేవా? నాకు అంటే మామూలుగా ఇప్పుడు పెళ్ళికి ముందు స్టోరీస్ ఏం లేవు. కానీ మనం చేసే రచ్చకి నేను యాక్చువల్లీ మన టిక్టాక్లో ఉన్నప్పుడే మనం ఒక ట్రెండ్, అప్పుడే కాగ్నిజెంట్లో ఉన్నా, మిలియన్స్ లేటివి టిక్టాక్లో. ఆ రేంజ్లో ఆడేటోని ఆఫీస్ని, మేనేజర్ని, ఎస్డిఎంని, ప్రాజెక్ట్ మేనేజర్ని వాళ్ళ మీద ఎక్కి కూర్చుంటుండే. బొచ్చు కూడా భయపడిపోతుండే. అమ్మ తోడు వస్తే అందరు సలాం కొడుతుండే, వాళ్ళు వస్తే నాకు హైఫై ఇస్తుండే. అలా భుజం మీద ఎక్కి వరుణ్ అని ఉంటాడు, పెద్ద తోప్ క్యాండిడేట్, నార్తోడు. వస్తే అందరు సలాం కొడుతుండే. నా దగ్గరకు వచ్చి కిక్ బాక్సింగ్ చేసి ఇక్కడ ఎక్కించుకొని ఫ్లోర్ మొత్తం తిప్పుతుండే. మొత్తం టీం మొత్తం పరిశాన్ అవుతుండే. నేను సృష్టించిన ట్రెండ్
అంటే మనం ఇచ్చిన కంటెంట్, నేను చేసే వర్క్ కూడా అట్లా చేస్తుండే, చాలా కష్టపడుతుండే, ఎంటర్టైన్ ఫీల్ అవుతుండే, ఎంజాయ్ చేస్తుండే మా టీం. అప్పుడు ఏమైనా ప్రపోజల్స్ వచ్చాయా ఆఫీస్లో? అప్పుడా అంటే నన్ను చూసి మనం ఇచ్చే కంటెంట్కి, మన మాట తీరుకి, మన యాటిట్యూడ్కి నన్ను చూసి ఇంప్రెస్ అవుతుండే. ఇంప్రెస్ అంతే అంతే. అంతే. ప్రపోజల్స్ ఏం దగ్గరికి రాలే, ట్రై చేసారు కానీ మన కంటెంట్కి రారు. తెలుసు వీడు రాడు, వీడు ఎట్లుండాలని అట్లా ఉంటాడో, వద్దు. ఓకే. మీకు మ్యారేజ్ మీద ఇంప్రెషన్ ఏంటంటే ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే చాలా మంది విడిపోతున్నారు కదా, మీరేమంటారు? అంటే యాజ్ ఏ ఫ్రెష్ కపుల్గా అసలు మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంది, అండ్ పెళ్లి చేసుకునే వాళ్ళకి చేసుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? నేనైతే ఒకటైతే చెప్తా, ఈ ప్రపంచంలో దరిద్రమైనది లవ్ మ్యారేజ్. దరిద్రం నిజమే. చేసుకున్న వాళ్ళందరూ అన్యాయమే. అంటే 100%లా ఒక 10% సక్సెస్ స్టోరీస్, 90% స్టార్టింగ్ బాగుంటారు, తర్వాత విడిపోతారు, చాలా బాధలు పడతారు. నేను చెప్పాలంటే లవ్ మ్యారేజ్లో వర్తబుల్ కాదు. మంచిగా అరేంజ్ మ్యారేజ్ చేసుకోవాలి, మంచిగా అమ్మా నాన్న చూపించింది చేసుకోవాలి, హ్యాపీగా ఉండాలి. అయితే నాకు ఒక డౌట్ వచ్చింది. ఇప్పుడు లవ్ మ్యారేజ్ అంటే చాలా ట్రావెల్ చేసి పెళ్లి చేసుకుంటాం, ఒకరి గురించి ఒకరికి తెలుస్తుంది. మరి అరేంజ్డ్ మ్యారేజ్ అనుకుని ముక్కు మొహం తెలియని వాళ్ళని పెళ్లి చేసుకుంటాం. చాలా ట్రావెల్ చేసిన వాళ్ళకే ఒక గ్యారంటీ లేదు, ముక్కు మొహం తెలియని వాళ్ళని పెళ్లి చేసుకుంటే ఒక గ్యారంటీ ఎలా ఉంటుంది? అది ట్రస్ట్. ఇప్పుడు నేను చేసుకున్న అరేంజ్ మ్యారేజ్, ఇప్పుడు నాకు గడ్డపార లాంటి కొడుకున్నాడు, హ్యాపీగా ఉన్నా. ఇప్పుడు మా అన్నది లవ్ మ్యారేజ్, మా పెద్ద అన్నది, చాలా హ్యాపీగా ఉన్నారు. చెప్పినా కదా 10% అట్లుంటారు, చాలా హ్యాపీగా ఉన్నారు. ఏదైనా అంతే మన మీద డిపెండ్ అయి ఉంటుంది. కానీ ప్రెజెంట్ ఇప్పుడు ఏంటంటే ఉన్న లైఫ్ స్టైల్లో ఈ లవ్ మ్యారేజ్ అనేది వాడుకొని వదిలేయాలి, ఎంజాయ్ చేయాలి లైఫ్ని. ఇప్పుడున్న జనరేషన్లో, ఇప్పుడున్న మార్కెట్లో కాదు. చాలా మంది పెళ్ళిళ్ళు అయితే 35 సంవత్సరాలు 40 సంవత్సరాలు వచ్చినాయి. అయ్యో వాళ్ళు మొన్న రీసెంట్గా నేను ఒకటి పెళ్లి గురించి పెట్టిన, ఇట్లనే పెళ్లి చూపుల గురించి. అది 2 మిలియన్ పోయింది వీడియో. అది అలా మా క్యాస్ట్ కోమటోల గురించి వాడిన, అది మొత్తం కోమటోళ్ళకి అందరికి వెళ్ళిపోయింది, చాలా మందికి వెళ్ళింది. కమెంట్స్లో చూసుకుంటే అన్న మావన్కి 30 సంవత్సరాలు వచ్చినాయి, 40 సంవత్సరాలు వచ్చినాయి, పెళ్ళి అయితేలే. సో మీరు చాలా పెళ్లి సంబంధాలకి చూసుంటారు కదా అమ్మాయిల్ని, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి, మీ పెళ్లి చూపులు ఎలా జరిగాయి? నేను చాలా వెళ్ళినా, అయ్యో అసలు తిరగని ప్లేస్ లేదు సిటీలా. సిటీ దాటి కూడా పోయినా, తిరిగి 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 యాస్టకు వచ్చి అసలు వాళ్ళ కోరికలు ఆకాశానికి అంటుతుండే. పెద్ద ట్విస్ట్ ఏంటంటే లవ్ మ్యారేజ్ మా అన్నది, పెద్దది లవ్ మ్యారేజ్ కాతాం క్లోజ్, అదేంటి నన్ను క్యాన్సిల్ చేస్తుండే. వాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకొని హ్యాపీగా ఉన్నారు. అంటే బేసిక్ కామన్ సెన్స్ అమ్మాయిలకి, అమ్మాయిలు ఫస్ట్ వాళ్ళ తల్లిదండ్రులు ఉంటారు కదా, వాళ్ళని దన్నాలి ఫస్ట్. వాళ్ళ వల్లనే వీళ్ళు చెడిపోతారు. బేసిక్ సెన్స్. లవ్ మ్యారేజ్ చేసుకుని హ్యాపీగా ఉన్నాడు, ఏం లంగతనం దొంగతనం చేసలే కదా, మర్డర్లు చేసలే కదా, హ్యాపీగా ఉన్నారు, వాళ్ళు ఒక స్టాండర్డ్లు ఉన్నారు. ఇప్పుడు నేను చేసుకునేది నా కంటెంట్ ఏందో అందరికి తెలుసు. ఇప్పుడు నేను మంచిగా చూసుకోకపోతే అప్పుడు అనాలి. ఈ లవ్ మ్యారేజ్ అనగానే దగ్గర వరకు వస్తుండే బొట్లు పెట్టుకుంటుండే, క్లోజ్, క్యాన్సిల్, లవ్ మ్యారేజ్ అని తెలుస్తుండే. వాళ్ళు లవ్ మ్యారేజ్ చేస్తే అది నాకు పడుతుండే. ఇంకా కొందరు అయితే వాళ్ళ కోరికలు తిననీకే తిండి ఉండకపోతుండే, ఉండనీకే గతి లేకపోతుండే, కానీ కోరికలు మాత్రం కోట్లు. అయ్యో నరకం చూసినాం. అవి చూసి 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 లాస్ట్కి దీని అమ్మ జీవితం పెళ్ళొద్దు బొచ్చొద్దు, ఇక చాలు చూద్దాం ఏదైతే అది. టిక్టాక్ లో మన కంటెంట్ పోతుంది. కానీ నాకు ఈ డౌట్ వచ్చింది, ఇప్పుడు జాబ్ ఉన్న వాళ్ళని, గవర్నమెంట్ జాబ్లో ఉన్న వాళ్ళని కావాలనుకుంటారు అందరూ. మీదేంటంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఈ ప్రమోషన్లు ఏవైతే ఉన్నాయో ఎప్పటి వరకు ఉంటాయో చెప్పలేము కదా. ఇన్స్టాగ్రామ్ యాప్ పోయింది అనుకోండి, మీరు ఏం చేస్తారు, కొత్త యాప్ లో మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేసుకోవాలి. మీకు ఫేమ్ ఉంది కాబట్టి వస్తారు, బట్ అది వెళ్తుందా లేదా అనేది చెప్పలేం. సో ఎంత ఆలోచించారు మీ వైఫ్ గారు అసలు? అంటే అప్పటికి జాబ్ ఉంది నాకు, ట్రెండ్ టిక్టాక్ వెళ్ళిపోయింది అప్పుడే. నాకు ఇట్లా పెళ్లి అయ్యే మూమెంట్ లో టిక్టాక్ బ్యాన్ అయిపోయింది. ట్రెండ్ ఉంది, ఆ ట్రెండ్ అయిపోయింది, కానీ జాబ్ ఉంది. నాది చాలా అసలు అది నాది పెద్ద సినిమా తీయొచ్చు అది అసలు ఎట్లా కుదిరిందని. అంటే దేవుడు మనకు రాస్తాడు ఒక దగ్గర, కానీ పేషెన్స్, ఆగాలి. ఎంతమందికి ఎన్ని కోరికలు ఉన్నా మన టాలెంట్ తగ్గట్టు, మన కంటెంట్ తగ్గట్టు, మన మనసు తగ్గట్టు దేవుడు రాస్తాడు, ఆగాలి. అప్పటి వరకు మనం చిల్ అవ్వాలి అంతే. నేను లైట్ తీసుకున్నా, పెళ్లి లేదు బొచ్చలేదు కాదులేదు చూసుకుందాంలే, మన దగ్గర కంటెంట్ ఉంది, కష్టపడే తత్వం ఉంది, మనల్ని వచ్చేటోళ్ళు వస్తారు అని చెప్పి లైట్ తీసుకున్నా. రిలాక్స్ అయిపోయినా, రిలాక్స్ అయ్యే లోపు ఇక ఇట్లా ఇది మా అన్న వాళ్ళ కొలిక్ నుంచి, మా అన్న వాళ్ళ ఆఫీస్ నుంచి, వాళ్ళ కొలిక్ నుంచి ఇట్లా వచ్చింది ఒక ఫోటో వస్తే, మిర్యాల కూడా వాళ్ళది, మా వైఫ్ వాళ్ళది వస్తే,
అది అట్టట్టట్టట్టు వెళ్ళి అది ఎటో తిరిగింది ఇక ఎటో తిరిగి ఇట్టిటిటా వచ్చింది. తిరిగి తిరిగి ఇట్లా వచ్చి అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకొని హ్యాపీగా ఉన్నా. ఒకవేళ అట్లాంటివి లవ్ మ్యారేజ్ అట్లాంటివి పోతే గడ్డపార లాంటి కొడుకు ఉండకపోతుండేనేమో, అప్పుడు ఈ ఫేమ్ ఉండకపోతుండేనేమో, ఎట్లాంటి ట్విస్ట్లు ఉంటుండేమో. ప్రెసెంట్ అరేంజ్డ్ మ్యారేజ్ వల్లనే మంచి కొడుకున్నాడు. మాత్రం లవ్ మ్యారేజ్ మీద చాలా నెగిటివ్ ఇంప్రెషన్ నాకు ఎన్ని సంవత్సరాలు అయితే నెగిటివ్ అని చెప్తా. వద్దు, పాసింగ్ క్లౌడ్స్ అవన్నీ వద్దు, ఓకే హ్యాపీగా ఉండాలి. సో ఇన్ని ప్రమోషన్స్ చేశారు. ఇప్పుడు ఏ యూట్యూబ్ డిజిటల్ క్రియేటర్ అయినా, ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా కానీ బెట్టింగ్ యాప్స్ డెఫినెట్ గా ప్రమోట్ చేస్తున్నారు, అది తప్పే. కానీ వాళ్ళకి లక్షలు వచ్చేది బెట్టింగ్ యాప్స్ లోని. మీరు చేసేదే ప్రమోషన్లు, కానీ అసలు బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయట్లేదు. మీకు అన్ని లక్షలు వచ్చి పడుతున్నాయా, అన్ని డబ్బులు ఎక్కువైపోయాయా, ఎందుకు చేయట్లేదు? సంపాదించాలంటే ఎట్లా సంపాదిస్తా, బిచ్చమని ఎత్తుకుంటా, నా దగ్గర కష్టం ఉంది. కానీ అది పాపిష్టి సొమ్ము నాకు వద్దు. నాకు వేలు వచ్చినాయి బెట్టింగ్ యాప్లో, వేలు వచ్చి నేను తెలిసి తెలియక 1.5 year కింద అప్పుడే స్టార్ట్ చేసిన ఒక ప్రమోషన్ వచ్చింది బెట్టింగ్ యాప్ క్రికెట్ గురించే. అంటే నాకు క్రికెట్ చూడను, నేను ఆడను. క్రికెట్ అంటే నాకు వామిటింగ్, ఎందుకో నచ్చదు, నాకు తెలియదు. అంటే దానివల్ల అంటే క్రికెట్ చాలామంది చూస్తారు కదా, నిజంగా దాని వల్ల జనాలకి యూజ్ అవుతుందేమో అని చెప్పి ప్రమోషన్ చేసిన. ప్రమోషన్ చేసినాక అప్పటికి రీసెర్చ్ చేసిన, కానీ వాడు ఆగం చేసిండు. అన్న ప్లీజ్ అన్న చాలామందికి యూజ్ అవుతుంది అంటే తెలిసి తెలియక చేసిన. 24 ప్రమోషన్ వీడియో అంటే పేజ్లో పర్మనెంట్ ఉంచాలి, వాడు పర్మనెంట్ ఉంచనీలే. 24 hours కానీ డిలీట్ అన్నాడు. డిలీట్ ఎట్లా చేస్తారా గొర్రెవాను, సెన్స్ ఉందా నీకు? నీ దగ్గర పైసలు తీసుకున్నా, నేను నీకు న్యాయం అంటే పైసలు నేను లక్షలు వేలు తీసుకోలే. అప్పుడు ఎంత 2,000 ఇచ్చిండు, దానికి 2,000 ఇచ్చిండు. సరే నాకు కష్టమవుతుంది అని చెప్పి అట్లా డిలీట్ చేస్తారా అంటే లే నువ్వు కావాలంటే చూడు అందరు ప్రమోషన్లో డిలీట్ చేస్తారన్నాడు. నీ అమ్మ. అయితే నాకు ఇది నేను డైరెక్ట్ కాంటాక్ట్ అయ్యి ఒకడు ఉన్నాడు, బాగా ప్రమోషన్లు చేస్తాడు వాడు బెట్టింగ్ యాప్లో. వాడిని జనాలు ఎట్లా కొడతాడా అంటే వాడిని కుక్కను కొట్టినట్టు కొడతారు. ఎట్లా అంటే వాని పేరు తీయొద్దు కానీ వానితో వాడే ఇచ్చింది నాకు. నేను మంచోడని చెప్పి ట్రావెల్ చేసిన, కానీ వానంత జాదుగాడు ఈ దునియాలో ఉండడు, చాలా మోసం చేస్తుండవు. సరే అని చెప్పి చెప్పిండు కదా మంచోడేమని అదొకటే చేసిన. దాని తర్వాత డిలీట్ అనగానే రీసెర్చ్ చేసిన. రీసెర్చ్ చేసే లోపు నాకు టక పర్సనల్ మెసేజ్లు వచ్చినాయి. అన్న ఎందుకు నువ్వు ఇట్లాంటి ఫ్రాడ్ చేస్తున్నావు, నిన్ను చాలా నమ్ముతాం మేము, ఈరోజు నీ వీడియోలు చూసినాయి అంటే నీ ఇచ్చే కంటెంట్, నువ్వు ఇచ్చే ట్రస్ట్, నీ మీద నమ్మకం అనగానే మస్తు బాధ అనిపించింది. వానికి డైరెక్ట్ వానికి ఫోన్ చేసి అరే ఇట్లా అంటారు అంటే ఓకే బ్రో విల్ కాల్ యూ లేటర్ అని చెప్పి కట్ చేసిండు. మళ్ళీ చేస్తే స్విచ్ ఆఫ్. మస్తు బాధ అనిపించింది. దాని తర్వాత తెలుసుకుంటే ఫ్రాడ్, చాలామంది మోసపోతారు, కథం క్లోజ్. అదే ఫస్ట్ అదే లాస్ట్. అప్పటి నుంచి అవేర్నెస్ వీడియోలు ఇచ్చిన, నమ్మొద్దు మిమ్మల్ని గొర్రెలేం చేస్తుర్రు అన్నా సరే ఇంకా గొర్రెలు అవుతారు. నాకు చాలా బాధ అనిపిస్తుంది. కొన్ని వేల మెసేజ్లు వచ్చినాయి. లక్షల్లో పే చేస్తారు కదా వాళ్ళు, లక్షల్లో పే చేస్తారు. ఒక నార్మల్ ఇన్ఫ్లుయెన్సర్కి ఒక ఈజీగా 2-3 లక్షలు ఇస్తారు. ఒక నార్మల్ ఇన్ఫ్లుయెన్సర్కి ఇక వానికి 5 లక్షలు 6 లక్షలు ఫాలోవర్స్ ఉన్నారనుకో, ఈజీగా నువ్వు 3 లక్షలు ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక సెలబ్రిటీ అనుకో 10 లక్షలే, కళ్ళు మూసుకుంటే 10 లక్షలు, 10 లక్షలు గిఫ్ట్లు చాలా. అవి చూసి జనాలను పిచ్చోళ్ళని చేస్తారు. ఆ పైసలు ఎక్కడివి? జనాల సావులు, జనాల కన్నీళ్ళు, జనాల బాధలు. వాడు చచ్చిపోయినాక ఇంట్లో తల్లిదండ్రులు ఏడుస్తారు చూడు, ఆ బాధే ఆ పైసలు. వాడు అట్లాంటి సొమ్ము తింటున్నా అంటే వాడంత దరిద్రపోడు ఎవడున్నాడు. ఆ సెలబ్రిటీ అయినా సరే ఇన్ఫ్లుయెన్సర్ అయినా సరే చేయొద్దు. తెలిసి తెలియక చేసినావు మానే, తెలిసి కూడా చేసినావు అంటే నువ్వు అడవి పంది కాదు, బురద పంది కాదు, అంతకు మించి. అట్లాంటి పందులు చాలా ఉన్నాయి సోషల్ మీడియాలో. కానీ ఫస్ట్ జనాలు అలర్ట్ ఉండాలి. అట్లాంటివి మోసపోయినా సావులు చూసినా సరే నమ్ముతారు చూడు, జనాలు అలర్ట్ ఉండాలి ఫస్ట్. ఇప్పుడు మీ స్టోరీ చూసుకున్నట్లయితే 0 to హీరో అయ్యారు అనుకోవచ్చు. ఎందుకంటే ఒకప్పుడు జాబుల కోసం మీరే 2 రూపాయలు రెజ్యూమ్లు ఇచ్చుకుని మొత్తం హైదరాబాద్ అంతా చుట్టారని చెప్పారు. ఈ రోజు చూసుకుంటే మీ చుట్టూ జనాలు తిరుగుతున్నారు చెప్పాలంటే. ప్రతి షాపులో బోరబండ చిన్నతో ఒక ప్రమోషన్ చేయించుకోవాలనేసి. మీరు సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటి? ముందు లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే ముందు మంది పొక్కల గురించి ఆలోచించొద్దు, మంది నోట్లో నోరు పెట్టి వాసన చూడొద్దు. వాడిట్లా వీడిట్లా అని చెప్పి నీకు కష్టపడడం శాత కాకపోతే చచ్చిపో, అంతే. బతికి పీకేదేం లేదు, చచ్చిపో. ఎప్పుడు కానీ మంది పొక్కల గురించి ఆలోచించొద్దు, అంతే. ఆటోమేటిక్గా సక్సెస్ అవుతావు. మన పని మనం చేసుకుంటూ పోవాలి, మన కష్టాన్ని మనం నమ్ముకోవాలి. ఇప్పటికీ నాకు కొన్ని వేల మెసేజ్లు ఉంటాయి నేను చెయ్యనివి.
నేను ఏదైనా రీసెర్చ్ చేసే చేస్తా, అనలైజ్ చేసే చేస్తా, ఏది పడితే అది చెయ్య. ఇప్పటికీ నన్ను నమ్మి పిలుస్తుర్రు, జనాలు వీడియోలు చూస్తుర్రు అంటే మనం ఇచ్చే కంటెంట్ అక్కడ ఉన్న ప్రోడక్ట్ జనాలకు యూజ్ అవుతుంది, 1000% వర్తబుల్. నేను 3 పీస్ ఆలోచిస్తా. ఒకటి, నాకు యూజ్ అవ్వాలి, వాళ్ళకి బిజినెస్ వాళ్ళకి యూజ్ అవ్వాలి, జనాలకి యూజ్ అవ్వాలి. ఓకే. సో ఇప్పుడు చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళు లైఫ్లో సరిగ్గా సెటిల్ అవ్వలేదు. కానీ ఎవరైతే మేము లైఫ్లో ఇంకెందుకు పనికిరాము అనుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఇప్పుడు బాగా సక్సెస్ అవుతున్నారు. వీటి మీద మీ అభిప్రాయం ఏంటి అసలు? తప్పది. చదువుకుంటేనే ఫ్యూచర్ కాదు, చాలా తప్పది. ఎందుకంటే చాలామంది దగ్గర టాలెంట్ ఉంది, కానీ ఇప్పటికీ మా కాగ్నిజెంట్లోనే కొన్ని లక్షల లే ఆఫ్లు అయినాయి. మస్తు టాలెంట్ ఉంది, ఇప్పటికి నాకు పెద్ద పెద్ద మెసేజ్ చేస్తారు మేనేజర్లో, నీడ్ రిక్వైర్మెంట్, నువ్వు ఇండియానం తిరుగుతున్నావు కదా, ఏమైనా జాబ్స్ ఉన్నాయా, టీఎల్లు, మేనేజర్లు, ఎంప్లాయీస్. అంటే చదువుకుంటేనే కాదు, వాళ్ళే టాలెంట్ ఉంది, ఎందుకు జాబ్ రాలే? చదువుకుంటేనే కాదు, కంటెంట్ మాట్లాడుతుంది, మన కష్టం మాట్లాడుతుంది. నువ్వు చదువుకుంటేనే నీకు అన్నీ వస్తాయంటే తప్పది. నేను చదువుకున్నా, మళ్ళీ ఎందుకు నేను ఇప్పుడు డాక్టర్ని ఇవ్వాలి, లాయర్ని ఇవ్వాలి, ఒక ఇన్ఫ్లుయెన్సర్ అయినా, జాబ్ చేసిన ఇన్ఫ్లుయెన్సర్ అయినా అంటే అది నాకు అన్నం పెట్టింది జాబ్, అక్కడనే నా కళ నన్ను చూపెట్టింది, ఆ కళ ఇటు వరకు తీసుకొచ్చింది. సక్సెస్ అవ్వాలి అంటే చదువు ఉండాలి, కానీ చదివే జీవితం కాదు. చదువు ఉండాలి కానీ చదివే జీవితం కాదు. ఓకే, అది అప్పుడు చిరంజీవి మూవీ లాగా అనిపించింది అనమాట నాకు. సో అయితే అసలు బోరబండ చిన్న అనగానే ఇప్పుడు బోరబండ జనాలు ఎలా చూస్తారు? ఎందుకంటే మెయిన్ ట్యాగే బోరబండ కదా మీది. మీరు బయటకు వెళ్ళినప్పుడు గుర్తుపట్టడం అది బాగా జరుగుతుంటదా? ఘోరంగా ఒక ఇన్ఫ్లుయెన్సర్ని గుర్తుపట్టారు చెప్పాలంటే. ప్రెజెంట్ ఉన్న ట్రెండ్లా అస్సలు గుర్తుపట్టారు. నేను బయటికి వెళ్తే, బండి స్టార్ట్ చేసి వెళ్తే నేనే నా బోరబండలు ఉన్నా అనిపిస్తుంది. స్టార్ట్ చేసి ఇట్లా గల్లీ నుంచి స్టార్ట్, అన్నా బోరబండ చిన్న నమస్తే, అన్నా నమస్తే అంటే అంతకుముందు గుర్తుపట్టారు. అంటే ఇల్లు, ఆఫీసు, జిమ్, ఇవే ప్రపంచం. అంటే ఇంతమంది పిల్లగాడి నుంచి పెద్దోళ్ళ వారికి గుర్తుపట్టి ఆ వీడియోలో మా నాన్న వరకు చూపించి, ఏయ్ మీ కొడుకా రాజ్ కుమార్, మీ కొడుకా, అరే ఇంత మంచి టాలెంట్ ఉందా, పెద్దోడు రెండోడు ఏం చేస్తాడు జాబ్లా, మరి వీనికేంది ఇంత కళ ఉంది, వీడు జాబ్ చేయడా, ఓ జాబ్ చేస్తుండేనా, అరే చాలా టాలెంట్ ఉంది, బాగా చేసినావు అంటే ఆ కష్టం నాకు తెలుసు. అంటే ఎవరి కంటెంట్ అలాది. ఇప్పుడు ఒకప్పుడు మా అన్న వాళ్ళని ఐడెంటిఫై చేస్తుండే, అరే మస్తు చదువుతారు, తోపులు అది ఇది అని చెప్పి మంచి జాబ్ చేస్తారని. మనము చిన్నోళ్ళం, ఇంటికి చిన్నోడు, అసలు వాని కష్టాలు వేరు. అసలు ఇంటికి చిన్నోడు మనల్ని అసలు ఐడెంటిఫై అయిపోతుండే. నా కంటెంట్ మాట్లాడుతుంది ఇప్పుడు, జనాలు గుర్తిస్తుర్రు, నన్ను నమ్ముతుర్రు. నా బేస్ అట్లాంటిది, నా పవర్ అట్లాంటిది. నేను ఏ స్థాయిలో ఉన్నా ఇట్లనే ఉంటా, ఎదిగినా సరే ఒదిగే ఉంటా. నేను 0 స్టేజ్లో ఉన్నా ఇట్లనే ఉంటా, నేను పడిపోయినా సరే ఇట్లనే ఉంటా. సరే నువ్వు ఎదుగుతున్నావు కదా, లేస్తున్నావు అని కాదు, లేచిన అట్లనే ఉంటా, 0 స్టేజ్లో ఇట్లనే ఉంటా. నా దగ్గర ఏం లేకపోయినా ఉంటా, బిచ్చం ఎత్తుకున్నా బతుకుతా, అమ్మ తోడు, ఏ పని చేసుకొని బతుకుతా. కానీ ఇదే లైఫ్ అని అనుకోను. దేవుడి దయవల్ల ఇదే లైఫ్ మంచిగా సక్సెస్ అయిందంటే చాలా మందికి లైఫ్ ఇస్తా, నేను ఇంకా చాలా మందికి ఇస్తా. సూపర్. మీ మొత్తం బాగున్నాయి, మీ ఎయిమ్స్, డ్రీమ్స్, మాటలు అన్ని చాలా బాగున్నాయి. ఫస్ట్ లో మీరు పజిల్ క్వశ్చన్స్ అడిగేవారు కదా, సో ఫైనల్ గా నేను ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను, మీరు చెప్పాలన్నమాట. అయ్యో చాలా గ్యాప్ వచ్చింది. కవ్ ఈస్ వాకింగ్ ఆన్ ఎ రోడ్, వి మూవ్ అవే బై. దాని దాటుకొని అది మనల్ని గుద్దుకుంటూ పోతుంది. దాన్ని దాటాలంటే లాజిక్ ఉంది అందులో. ఆన్సర్ ఇస్తే ఏమిస్తారు? ఏమిస్తారు? అంటే నేను గోల్డ్ చైన్ ఇస్తాను ఇంకా మరి అప్పుడు నా పజిల్స్ గోల్డ్ చైన్ తీసుకుంటాను. వద్దులే, ఆన్సర్ చెప్తే ఒక వాటర్ బాటిల్ ఇస్తాను. అంటే వస్తుంది, తెలిసినట్టు ఉంది. కానీ నెక్స్ట్ ఇప్పుడు మీరు ఆన్సర్ చెప్పలేదు కాబట్టి నాతో ఒక ప్రమోషన్ చేయించాలి మీరు. చేస్తా. ఓకే చెప్పేనా? అది మూ అంటది కాబట్టి. కౌ మూవ్ ఎందుకంటే మూ అనే అంటది. లాజికల్ గా లేదా? బోరబండ చిన్న ఏం లేకపోతే బ్రతకలేడు. బాగా ఇష్టమైంది ఏంటి మీకు? నా కొడుకు. ప్రెజెంట్ వాడిని ఎట్లా చూసుకుంటా అంటే నిజంగా అమ్మతోడు. మా ఇంట్లో మా అయ్యమ్మ నన్ను అట్లా చూసుకురో నాకు తెలియదు లిటరలీ, నేను మాత్రం మస్తు చూసుకుంటా. అది ఈ వీడియో వాళ్ళు చూసి ఓర్చినా ఓర్వలేకపోయినా నథింగ్, నేను అట్లా చూసుకుంటా. నాకు ఇయ్యని లైఫ్ వానికి ఇస్తా. వాడే నా ప్రపంచం ప్రెజెంట్ అయితే. అందుకే వాడికి ముద్దుగా గడ్డపారా అని పెట్టుకున్నా. ఇట్లానే మాట్లాడతారా ఇంట్లో కూడా? వాడు నా వాయిస్ రాగానే హూ 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 అని అరుస్తాడు. ఎక్కడున్నా సరే టింగ్ అని వస్తాడు. మన వాయిస్ లో బేస్ అట్లాంటిది.
చాలా బాగుంటుంది లైవ్ నేను చూస్తా కదా, అసలు వాడి ఊపు వేరు. నేను వాయిస్ ఇస్తుంటా కదా, వాయిస్ ఇస్తుంటే కూడా చిన్నపిల్లాడు అల్లరి చేయాలి. నేను వాయిస్ ఇస్తుంటే వాయిస్ ఓవర్ ఇట్లుంటాడు అంతే, స్టాచ్యూ అయ్యేంతవరకు స్టాచ్యూ. చిన్న పిల్లగాడు ఒక 22 months బాయ్ అట్లా స్టాచ్యూ ఉన్నాడంటే ఒక పెద్ద మనిషి అర్థం చేసుకుంది ఆ చిన్న పిల్లాడు అర్థం చేసుకుంటాడు. అంటే మా ఇంట్లోలే బేసిక్ సెన్స్, మా ఇంట్లో అర్థం చేసుకుని నా కష్టము వాడు అర్థం చేసుకుంటుండంటే దానికి హ్యాట్స్ ఆఫ్ చెప్తా. అది నా రక్తం, అది ఆ రక్తం ప్రవహిస్తుంది అట్లా. ఓకే, మీ సిద్ధాంతాలు అన్నీ బాగున్నాయి. థ్యాంక్ యూ సో మచ్, టైం ఇచ్చారు ఇంటర్వ్యూ చేయడానికి. యా, నాకు సింగింగ్ అంటే చాలా ఇష్టం. పాడండి. యాక్చువల్ చాలామందికి ప్రతి మనిషికి ఒక కళ ఉంటుంది. ఆ కళ అనేది బయట పెట్టుకోవాలి. మనకు ఒక ఫేమ్ వచ్చినప్పుడే కాదు, నీకు ఫేమ్ లేకపోయినా సరే బయట పెట్టుకోవచ్చు. అది నీ మీద డిపెండ్ అయి ఉంటుంది. అది సింగింగ్ అయినా సరే, యాక్టింగ్ అయినా సరే, డాన్సింగ్ అయినా సరే, రైటింగ్ అయినా సరే, అన్నీ నా దాంట్లో అన్నీ ఉంటాయి. ఆల్రౌండర్, రాస్తుండే, ఆడుతుండే, పాడుతుండే, తింటుండే, అగ్రెసివ్ ఉంటుండే, వైల్డ్ ఉంటుండే, అన్నీ చూపిస్తుండే. సింగింగ్ అంటే చాలా ఇష్టం. నేను ఇంటర్ ఫెయిల్ అయినప్పుడు యాక్చువల్ నేను చాలా రాసుకున్నా, ఇప్పుడు గుర్తులేదు. సినిమా పాటలు పాడుతుండే, నేను రాసుకుంటుండే. ఫోక్ సాంగ్స్ అంటే నాకు మస్తు ఇష్టం. ఇట్లా ఫోక్ సాంగ్ వింటుంటే ఇట్లా గడ్డపారే ఊపు వస్తుండే. నాకు ఒక ఇంటర్ ఫెయిల్ అయినప్పుడు ఈ పాటనే నా కళకి అదే మెయిన్ స్టెప్. యాక్చువల్ నచ్చవలే సినిమాలో ఒక సాంగ్ ఉంటుంది, కామెడీ సాంగ్, అన్నీ ఉంటాయి. పావు దక్క 9 అయిందే పద్మావతి, నేను పంజగుట్ట వస్తున్నానే పద్మావతి, 90 స్పీడులో పద్మావతి, నీ ఇంటి ముందు బ్రేకు వేస్తా పద్మావతి, సింగిలారం కొడతా సిగ్నలే ఇస్తా, కిస్సులెట్టి గాలోన నీకు పంపుతా, ఎస్ అంటే ఓకే ఎస్ అంటే మన్మధుని నేనని, గర్ల్ ఫ్రెండ్ ఉందని టంటామని టంకు వేసి చెప్పుకుంటా, పావు దొక్క 9 అయిందే పద్మావతి, నేను పంజగుట్ట వస్తున్నానే పద్మావతి, 9:30 చిత్రావతి, నువ్వు చింతల్ బస్తి వచ్చేసావు చిత్రావతి, చీర దోబి కొట్టుకోవే చిత్రావతి, నీవు చీపురెట్టి చిమ్ముకోవే చిత్రావతి, బక్క పర్సనాలిటీ, ఫ్రంట్ మున్సిపాలిటీ, ఫిగర్ మాత్రం అదిరింది పిచ్చ క్వాలిటీ, ఎస్ అంటే ఎస్ అంటే మన్మధుని నేనని, గర్ల్ ఫ్రెండ్ ఉందని టంటామని టంకు వేసి చెప్పుకుంటా, గచ్చుబోలి వచ్చానే గంగావతి, గంట 10 కొట్టిందే గంగావతి, గాగ్రా చోలీలో గంగావతి, నువ్వు గసగసాల గంపవే గంగావతి, నువ్వు పట్టుకునే బుక్సులా పెట్టుకునే హుక్సులా, రుద్దుకునే లక్సులా ఫిక్స్ అయిపోతా, ఎస్ అంటే ఎస్ అంటే మన్మధుని నేనని, గర్ల్ ఫ్రెండ్ ఉందని టంటామని టంకు వేసి చెప్పుకుంటా, బోరబండ వస్తానే భద్రావతి, నువ్వు బస్ ఎక్కే టైం అయిందే భద్రావతి, నీ పక్క సీటు నాకుంచే భద్రావతి, నిన్ను ఆనుకొని కూసుంటా భద్రావతి, పళ్ళు తోముకొచ్చా పౌడర్ రాసుకొచ్చా, నూనంగా నున్ను పెట్టి దువ్వుకొచ్చా, ఎస్ అంటే ఎస్ అంటే మన్మధుని నేనని, గర్ల్ ఫ్రెండ్ ఉందని టంటామని టంకు వేసి చెప్పుకుంటా. సంపమింగోరి చాలా పెద్ద బోరబండ చిన్న సింగర్ అని పెట్టుకోవాలి. ఫోక్ సాంగ్స్ కి మంచి వాయిస్ అవుతుంది మీద. ఫోక్స్ నేను పాడితే అసలు చెప్తున్నా, ఆఫీస్ లా మనం పాడితే అసలు స్టేజ్ ఊగుతుండే అసలు. మరి ఎందుకు ట్రై చేశారు అసలు సాంగ్స్ కి? అంటే ఆఫర్ రాలే. అది ఇప్పుడు దేవుడి దయ వల్ల, ఇప్పుడు నా వల్ల, మా ఎడిటర్ వల్ల రాస్తున్నాము. దేవుడి దయలో వస్తుందేమో, వస్తుంది నాకు నమ్మకం. ఎందుకంటే కష్టం ఉంది, కంటెంట్ ఉంది, మా దగ్గర రాసే తెలివి ఉంది, మా కష్టం ఉంది మా దగ్గర, అది నిలబడుతుంది, నాకు నమ్మకం ఉంది. ఈ పాట వల్ల మంచి ఆఫర్ వస్తే మీకు ఒక మంచి గోల్డ్ చైన్ ఇస్తా, చెప్తున్నా కదా. ఈ సాంగ్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను గోల్డ్ చైన్ కోసం. సో ఇప్పుడు మీ అబ్బాయి గడ్డపార్ గురించి ఇన్ని మాటలు చెప్పారు. మరి గడ్డపార్ని ఫ్యూచర్ లో ఎట్ సైడ్ తీసుకెళ్లాలనుకుంటున్నారు? మీరు ఇన్ఫ్లుయెన్సర్ కాబట్టి అటు సైడేనా? అలే అంటే ఇప్పుడు చెప్పినా కదా, మా ఇంట్లో మా అమ్మ నాన్నను చూసుకో అంటే చదువు అదే ప్రపంచం అన్నారు. చదువు ప్రపంచం, కానీ అది మనకు అది ఫౌండేషన్ అయితే కాదు, కానీ ఎడ్యుకేషన్ ఉండాలి. కానీ నా కొడుకుని మాత్రము మా ఇంటి దేవుడు శివుడు, ఆ శివయ్య మీద ఒట్టేసి చెప్తున్నా, నా కొడుకుని మాత్రము ఎడ్యుకేషన్ ఉండాలి, బట్ లైఫ్లో సక్సెస్ అవ్వాలి. చదువుకో, నిష్టమున్నది చెయ్యి, కానీ నువ్వు చేసే పని కొన్ని వేల మందికి ఉపయోగపడాలి. ఇప్పుడు నేను చేసే పని లక్షలు మిలియన్స్ వెళ్తున్నాయి, చాలామందికి ఉపయోగపడుతుంది. నా కంటెంట్ బయటికి వెళ్తుంది, నా దాంట్లో సోషల్ సర్వీస్లు ఉంటాయి, ప్రమోషన్లు ఉంటాయి, నార్మల్ వీడియోస్ ఉంటాయి, అవేర్నెస్ వీడియోలు ఉంటాయి. ఒక ఇన్ఫ్లుయెన్సర్ కాదు, ఆల్రౌండర్. నా కొడుకు కూడా ఆల్రౌండర్ అవ్వాలి, అన్నిట్లో ఉండాలి. వాడిని మాత్రం నువ్వు ఇదే అవ్వాలి, నువ్వు బీటెకే వేయాలి, నువ్వు ఇంజనీరే అవ్వాలి, ఇదే అవ్వాలి,
ఇట్లాంటి బొచ్చు నాకు అసలు వద్దు, అట్లాంటివి కాదు. చదువుకో, లర్న్, ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్, అది ప్రయర్. దాని తర్వాత నీకు నచ్చింది నేను ఆపను. ఇన్ఫ్లుయెన్సర్ అవుతావా అవ్వు, నేనున్నా కదా వాడికి అండగా ఫౌండేషన్, నేను నేర్పిస్తా వాడికి ఎక్కడ ఏది చేయాలి, ఎక్కడ ఎట్లుండాలి. అది ఫైనల్గా మీ ఇంటర్వ్యూ చూసే జనాలకి మీరు ఏం చెప్తారు? ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో జనాలు అందరూ అనుకుంటారు ఈ ప్రేమ, ఈ నమ్మకము, ఇట్లాంటి బొచ్చు, ఇట్లాంటి ఇవి కాదు. జనాలకి కావాల్సింది డబ్బు, మనీ మాట్లాడుతుంది. డబ్బే అన్నిటికీ మూల కారణం డబ్బే. ఆ డబ్బే ప్రేమను తీసుకొస్తుంది, నమ్మకాన్ని తీసుకొస్తుంది, అన్ని బంధాలను ఒకటి చేస్తుంది డబ్బు. ఈరోజు అందరూ నన్ను తలుచుకుంటుర్రు, నా చుట్టబోలు, నా దోస్తులు, మా ఇంటి దగ్గర వాళ్ళు, బోరబండ చిన్న అంటే ఇది అంటే నా కంటెంట్, నేనిచ్చే కష్టము, నేనిచ్చే సోషల్ సర్వీస్లో నేను సంపాదించే డబ్బు. కోట్లు సంపాదిస్తలే, లక్షలు సంపాదిస్తలే, కానీ నన్ను నేను కాపాడుకుంటున్నా, ఒకరికి ఉపాధినిస్తున్నా, నా ఫ్యామిలీని కాపాడుకుంటున్నా, దిల్ ఖుష్ ఉంటున్నా. డబ్బు, మనీ ఈజ్ ఎవ్రీథింగ్ అల్టిమేట్. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ ది ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ. జై శ్రీరామ్.